ఇప్పుడు తెలంగాణలో కంపారిజన్ చెప్పినారు ఏమని, తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కూడా కట్టినారు, కేసీఆర్ గారు 10 లక్షల అడుగులు ఎంత కట్టినాడు, 615 కోట్లు కట్టినాడు. అసలు పార్లమెంట్ కట్టినాడు ఢిల్లీలో పార్లమెంట్ నడిబొడ్డున. ఆడ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెహికల్స్ తిరిగేదానికి కూడా కుదరదు, మిడ్ నైట్ తప్పితే. ఆడెంత 970 కోట్లతో కడతారు. కానీ మీరు మాత్రము సచివాలయం ఇక్కడ 1450 కోట్లు, డిజైన్లకే 400 కోట్లు. ఇంకా రోడ్లు ఫ్లైఓవర్లు చూస్తే అసలు మీరు 6 లేన్ రోడ్స్ అని వేస్తారు, ఎంత 53 కోట్లు. మనం నేషనల్ హైవేస్ 20 కోట్లతో కిలోమీటర్కి వేసుకుంటే మీరు 53 కోట్లు, సేమ్ అదే 6 లేన్స్. ఇప్పుడు ఇవి అడిగినారనమాట. ఇవి అడిగితే కోపం, విపరీతమైన కోపము. ఆయన ఏమంటున్నారు, అయ్యా ఆల్రెడీ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది. అక్కడ ఇంచుమించు 20 లక్షల మంది విజయవాడలో ఉన్నారు, గుంటూరులో చూస్తే 10 లక్షల మంది ఉన్నారు, 3-4 లక్షల మంది బందర్లో ఉన్నారు, 35-40 లక్షల మంది ఇక్కడే రెడీగా ఉన్నారు కదా. మళ్ళీ ఊరికి దీంట్లో కట్టరాదా? ఎందుకంటే ఈ ప్రకారం అయితే 10-20 వేల కోట్ల మధ్యలోనే అయిపోతుంది, పెద్ద భారం ఉండదు, ఫైనల్గా అసలు ఒక రాజధాని అనేది అయిపోతుంది అని చెప్తే మీరు చూస్తే విపరీతమైన కోపం. అసలు ఇంత దిగజారుడు మాటలు తెలిసిన తల్లి ఏంది, చెల్లి ఏంది, సంబంధం ఏంది, ఏంటి భాష. లాస్ట్కు దీనికి ఒకటి గుర్తుకొస్తుంది ఒక సినిమాలో, అది చెప్తారు చూడండి, ఇంతకంటే దిగజారం అని చెప్పి అనుకున్నా కానీ ప్రతిసారి నన్ను రాంగ్గా ప్రూవ్ చేస్తున్నామని. అట్లే ఉంది ఇది కూడా. ప్రతి వారం చూడండి ఒక దిగజారుడు మాట, నెక్స్ట్ ఇంతకంటే దిగజారు దానికి అవకాశం లేదంటే మళ్ళీ ఇంకో దిగజారడం అనమాట.